హే గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామిని ప్రవీణ్ వ్లాగ్స్. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:11 అయింది. నేను 5కి లేచాను, ఉగాది కాబట్టి. టోటల్గా వర్క్స్ అయితే కంప్లీట్ చేశాను. లైక్ ఇల్లు ఉడిచి మొత్తం బట్ట వేసుకొని స్టవ్ దగ్గర అంతా క్లీనింగ్ చేసేసి ఇంకా బయట గుమ్మం దగ్గర అది తుడిచేసుకొని అన్నీ చేసుకొని ఇంకా నేను బాత్కి అయితే వెళ్ళి వచ్చేసాను. ప్రవీణ్ అయితే ఇప్పుడు స్నానం చేస్తున్నారు. నేను ఇప్పుడు నెక్స్ట్ నైవేద్యాల్లోకి వెళ్తాను. లైక్ కొంచెం ప్రసాదాలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టాలి అండ్ పూజ చేసుకోవాలి. అండ్ ఈరోజు స్పెషల్ అయితే లైక్ ఫస్ట్ టైం నేను పులిహోర, పాయసం అండ్ దద్దోజనం నైవేద్యాల కింద చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను ఇవన్నీ బికాస్ పెళ్ళాక మాకు ఇది ఫస్ట్ ఉగాది. సో కొంచెం స్పెషల్ ఉండాలని చెప్పి ఇంకా కుకింగ్ సెక్షన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. కొన్ని ప్రసాదాలు చేసి లైక్ ఒక కర్రీ చేసి మామూలు రైస్ ఇంకా సాంబార్ చేద్దామని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎంత ఫాస్ట్గా నేను మేనేజ్ చేయగలుగుతాను. అండ్ పూజ కూడా సైమల్టేనియస్గా నేను పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకోవాలి. అది నాకు ప్రవీణ్ అది హెల్ప్ చేస్తానన్నారు. బికాజ్ నేను వంట చేస్తూ మళ్ళీ పూజ దగ్గర నేను అది చేయలేను, బికాజ్ వంట ఆగిపోతుంది. అండ్ ఇప్పటిదాకా నేనైతే కుకింగ్ వ్లాగ్స్ ఏమీ పెట్టలేదు. లైక్ కుకింగ్ చేస్తూ కానీ ఏదైనా సరే ఏం పెట్టలేదు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ వ్లాగింగ్కి అయితే చాలా 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 గ్యాప్ వచ్చింది. కొంచెం బిజీగా ఉండడం వల్ల అండ్ వేరే పర్సనల్ వర్క్స్ వల్ల కూడా ఇంకా నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను వ్లాగింగ్కి. ఇప్పుడు నుంచి అయితే కంటిన్యూగా చేయడానికి ట్రై చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇక్కడ నేనైతే పసుపు కలుపుకుంటున్నాను గుమ్మానికి రాద్దాము అని చెప్పి. అండ్ నెక్స్ట్ గుమ్మడికాయ కూడా కడదాం అనుకుంటున్నాం. పాత గుమ్మడికాయ తీసి కొత్త గుమ్మడికాయ రీప్లేస్ చేద్దామని ఇంకా గుమ్మడికాయకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అండ్ కాటిక చుక్కలు పెడతాం కదా దిష్టి అది రాకుండా ఉండడానికి. సో ఆ ప్రిపరేషన్స్ అయితే అయిపోతున్నాయి ఇక్కడ. ఇవన్నీ మేము చేసేది ఫస్ట్ టైం యాక్చువల్లీ యాజ్ అ కపుల్. ఫస్ట్ ఉగాది మాకు. సో ఎవ్రీథింగ్ ఈజ్ స్పెషల్, ఎవ్రీ మూమెంట్ ఈజ్ స్పెషల్ ఫర్ అస్. ఏది ఉన్నా సరే భక్తితో అండ్ ఒక హ్యాపీనెస్తో చేస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ అది అవ్వగానే గుమ్మానికి పువ్వులైతే కట్టిస్తున్నాను ప్రవీణ్తో. మై హస్బెండ్ ఈజ్ అ బిగ్ హెల్పింగ్ హ్యాండ్ టు మీ. ఇలాంటి ఫెస్టివల్స్ కానీ ఏదైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు తను ఖచ్చితంగా నాతో పాటు మార్నింగే లేచి హెల్ప్ చేస్తాను అంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మేమిద్దరమే కాబట్టి మేమిద్దరికిద్దరం హెల్ప్ చేసుకుంటేనే మా పనులు ఫాస్ట్గా అవుతాయి అండ్ పూజ కూడా ఫాస్ట్గా అవుతుంది. అండ్ ఇదనే కాదు, ఏ వర్క్లో అయినా ప్రవీణ్ నాకు ఎప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఫెస్టివల్స్ అనే కాదు, ఆఫీస్ మీటింగ్స్ ఇంకా కంటిన్యూ కాల్స్ అవి డైలీ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మేమిద్దరం ఇంకా ఒకరు ఒక పని చేసుకుందాం, ఇంకొక పని చేసుకుందామని ఇద్దరం డివైడ్ చేసుకుంటాము అండ్ ఇద్దరం సమానంగా చేసుకుంటాం. ఆ విషయానికి వచ్చేసరికి నిజంగా ప్రవీణ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ వెంటనే ఏదైనా పనున్న వెంటనే ఇన్వాల్వ్ అవుతారు. ఏదైనా హెల్ప్ చేయనా, ఏదైనా కటింగ్ చేయనా, వెజిటేబుల్స్ కానీ ఏదైనా అనుకుంటూ. సో ఇలాంటి అండర్స్టాండింగ్ ఒక కపుల్ మధ్యలో ఉంటే ఎవ్రీడే ఈజ్ ఎ గుడ్ డే అనే చెప్పాలి. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ లాంటివి అవుతూ ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక స్టాండ్ తీసుకొని మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి. ఓకే, అదంతా ఒక సెక్షన్ అయితే ఇది సపరేట్ సెక్షన్ అనమాట. అదే కుకింగ్ సెక్షన్. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మీరు నమ్మరు, నేను సేమియా, పులిహోర, దద్దోజనం నైవేద్యాల కింద చేసి ఉగాది పచ్చడి, ఆబ్వియస్లీ ఉగాది కాబట్టి ఉగాది పచ్చడి చేసుకుంటాం మనం. ఇంకా అవి ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాను. ఈ పులిహోర కూడా నేను చింతపండు పులిహోర చేస్తున్నాను. ఈ మిక్స్ వచ్చేసి మా అమ్మమ్మ పంపిస్తూ ఉంటారు నాకు మంత్కి ఒకసారి. ఇన్ కేస్ అయిపోతే నేను మళ్ళీ మా అమ్మమ్మ ఫోన్ చేసి చెప్తాను. అది ఆవిడ చింతపండుతో మొత్తం అల్లం వేసి అన్ని సమ్ ఇంగ్రీడియంట్స్ ఏదో వేస్ట్ చేస్తారు, అది నాకు అంత ఐడియా లేదు. సో నాకు ఒక మిక్స్ పంపించేస్తే అది ఇన్స్టెంట్గా నేను అన్నం ఎప్పుడైనా పులిహోర తినాలనిపించినా లేదా ఇలా ప్రసాదాలు చేయాలనిపించినా ఇన్స్టెంట్గా రైస్ పెట్టేసి చేసి ఇంకా పోపులు వేసేస్తాము. ఇది నాకు తెలిసి మీ అందరికీ తెలిసిన రెసిపీసే. నేనేం అందులో కొత్తగా చేసేది ఏం లేదు. సేమియా మీ అందరికీ తెలుసు
అండ్ పులిహోర అండ్ దద్దోజనం కూడా. సో నేను రెసిపీస్ కోసం అంత ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఏమేం వేస్తున్నాం ఏంటి అని. ర్యాండమ్గా మీకు చూస్తే అర్థమైపోతుంది. నార్మల్ వ్లాగింగ్లా తీశాను నేను. నాకైతే సీరియస్లీ ఆ రోజు చాలా టఫ్ అనిపించింది. బికాస్ ఒక పక్కన వంట సెక్షన్ చూసుకోవాలి, ఇంకొక పక్కన పూజ దగ్గర చూడాలి అండ్ షూట్ చేయాలి. బికాజ్ నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి. నిజంగా వ్లాగర్స్ ఎలా షూట్ చేస్తారో తెలియదు కానండి, వాళ్ళైతే చాలా గ్రేట్. ఒక పక్కన ఇవన్నీ మనము వంట చేసే కాన్సన్ట్రేషన్ ఉండాలి అండ్ ఆ క్లిప్ మనం షూట్ చేసామా అన్న కాన్సన్ట్రేషన్గా ఉండాలి. ఇవన్నీ మేనేజ్ చేయాలంటే మనం నిజంగా మల్టీ టాస్కింగ్ చేయాలి. నేను ఇప్పుడిప్పుడే ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నాను కాబట్టి నేను మెల్లిగా నేర్చుకుంటున్నాను. అండ్ వ్లాగ్స్ కూడా చాలా డేస్ తర్వాత నేను అప్లోడ్ చేస్తున్నాను. డేస్ కూడా కాదు, మంత్స్ తర్వాతే. నాకు మళ్ళీ కొత్తగా ఉంది. బ్యాక్ టు నార్మల్, బ్యాక్ టు వ్లాగ్స్ ఇప్పుడు మళ్ళీ నేను చెయ్యాలి. ఇంకా పులిహోర అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ పోపు అయితే వేసేసుకుంటున్నాను. నార్మల్ జనరల్గా వేసుకునే పోపే అది. నేను దానికి పెద్ద ఏమి స్పెషల్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇన్ కేస్ మీకు ఈ రెసిపీస్ ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ ఓన్లీ ఇవి, ఇన్ ఫర్దర్ ఏం కుక్ చేసినా సరే అప్పుడు ఇన్ డీటెయిల్ చెప్తాను. ఇప్పటికైతే మనము ఫెస్టివల్ మూడ్లో ఉన్నాం కాబట్టి ఫాస్ట్గా చేసేసుకోవాలి. మెల్లిగా చేసుకుంటూ వెళ్తే మనకు పూజకి లేట్ అయిపోతుంది. అప్పటికే నేను నైవేద్యాలు చేసే టైంకి ఆల్మోస్ట్ 9:30, 10 అయిపోయింది. నాకెందుకు ఇంత స్పెషల్ అంటే ఇవి ఇప్పుడు నేను చేసే ఐటమ్స్ అన్నీ ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నాను. అది దేవుడికి. నార్మల్గా మనం ఇంట్లో కుక్ చేసుకుంది వేరు. నేను మా ఇంట్లో మా మమ్మీ దగ్గర ఉన్నప్పుడు నిజంగా కిచెన్కి చాలా దూరంగా ఉండేదాన్ని. బికాస్ మదర్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ డాటర్స్ మనం కిచెన్లోకి వెళ్ళము. కానీ ఇప్పుడు మేము మ్యారేజ్ అయ్యాక ఎప్పుడైతే నేను కుకింగ్ అనేది స్టార్ట్ చేశానో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అది టేస్ట్ చేయకుండా మనము వండుతాము బికాజ్ నైవేద్యం పెడతాం కాబట్టి. టేస్ట్ ఎలా వస్తుందో ఏంటో అని కొంచెం భయం వేసినా, బట్ దేవుడికి పెట్టేటప్పుడు నిజంగా అన్ని వంటలు బాగా కుదురుతాయి. ఇంక ఇక్కడైతే సేమియా అయితే వేసేస్తున్నాను. నేను సేమియా దాన్ని గీతో రోస్ట్ చేశాను అనమాట, కొంచెం రెడ్డిష్ బ్రౌన్లోకి వచ్చేటట్టు. ఇంకా అది కొంచెం చల్లారాక మిల్క్లో వేసేస్తున్నాను. ఆల్రెడీ బాయిల్డ్ మిల్కే అది. నెక్స్ట్ ఇదైతే దద్దోజనం. పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ సేమియా కూడా అక్కడ స్టవ్ ఆన్ చేసి పెట్టాను. అది కూడా అయిపోతుంది ఒక 5 minutesలో. ఇక్కడ దద్దోజనం అయితే ఇంకా స్టార్ట్ చేశాము. సేమియా కూడా డన్. ఎప్పుడైతే సేమియా పలుకులు అలా పైకి ఫ్లోట్ అవుతూ ఉంటాయో అప్పుడు ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టు. ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని షుగర్ అనేది వేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు షుగర్ వేసుకుంటే పాలు విరిగిపోతాయి అన్నమాట. సో షుగర్ వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ హీట్కి ఆల్మోస్ట్ షుగర్ ఇంకా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే యాలకుల్ని పొడి చేసుకొని ఆ పౌడర్ వేసేస్తున్నాను అనమాట. షుగర్ కూడా మీరు ఎంత షుగర్ వరకు తింటారో అంతవరకు వేసుకోండి, సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ముగ్గు సెక్షన్కి అయితే వచ్చేసాను. ఇది బిగ్గెస్ట్ ఫ్లాప్ ఆఫ్ ది డే. బికాస్ ఆ ముగ్గు డిజైన్ ప్లేట్స్ ఉంది కదా, అది నేను పూజా సామాగ్రి స్టోర్లో తీసుకున్నాను ముందు రోజు. 2 బిగ్ ప్లేట్స్, 2 స్మాల్ ప్లేట్స్ తీసుకున్నాను డిజైన్ కోసం. కానీ అస్సలు రాలేదు. బియ్యం పిండితో ట్రై చేశాను అండ్ ఇంకొక పిండితో కూడా సంథింగ్ ట్రై చేశాను, కానీ అస్సలు రాలేదు. ఇన్ కేస్ మీరు ఎవరైనా నేను తప్పు చేశాను అనిపిస్తే నన్ను కరెక్ట్ చేయండి, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఇంక అది పక్కన పెట్టేశాను. ట్రై చేసి ఇంక ఇలా కాదు, ఇంక నార్మల్ చేత్తో పెట్టేద్దాము అని చెప్పి ఇంకా చేత్తో పెట్టడం స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే, ఇది పిండి వల్ల జారిపోతుందేమో కిందకి అని అనిపించి మళ్ళీ ఉప్మా రవ్వని తెప్పించాను నేను ప్రవీణ్తో, లోపల ఉప్మా రవ్వ ఉంటుంది చూడు అని. బట్ అది కూడా ఫ్లాప్ అయింది, అది కూడా అలాగే పడిపోతుంది. ఇంకా సరే ఇంక అది పక్కన పెట్టి ఇంకా మళ్ళీ టైం వేస్ట్ ఎందుకని మళ్ళీ స్టార్ట్ చేశాను.
యాక్చువల్లీ మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మమ్మీ వాళ్ళు పిలిచారు మమ్మల్ని. కానీ నేనే మమ్మీ వాళ్ళని తిరిగి ఇన్వైట్ చేశాను. మమ్మీ మీరే మా ఇంటికి రండి, నేను అన్నీ చేసి పెడతాను మీకు అని చెప్పి. మమ్మీ వాళ్ళైతే షాక్ అయ్యారు. ఇదేంటి ఇది చిన్న చిన్న కర్రీస్ అంటే చేస్తాను అని తెలుసు తప్ప ఇలా ఇన్ని చేస్తానని మమ్మీ కూడా అనుకోలేదు. పోనీ నేను ఏమైనా హెల్ప్ చేయనా రానా అని అన్నారు. వద్దు మమ్మీ నేను అన్నీ చేస్తాను, మీరు వచ్చి హాయిగా వచ్చి భోజనం చేయండి చాలు అని చెప్పాను. నేను చేసిన వంటలకి వాళ్ళు తిని వాళ్ళ రియాక్షన్స్ కూడా చెప్పారు. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి, ఆ రియాక్షన్స్ కూడా ఉంటాయి. ఇంకా మెయిన్ పార్ట్ ఆఫ్ ది డే ఉగాది పచ్చడి చేయడం. ఇది కూడా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం చేస్తున్నాను, అస్సలు ఐడియా లేదు. ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ సైడ్ రెసిపీ అండ్ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ రెసిపీ కూడా ఇదే. కొంతమంది నీళ్ళులా చేసుకుంటారు తాగే విధంగా, కొంతమంది తినేలా చేసుకుంటారు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా చేసుకుంటారు. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మేమైతే తినేలా చేసుకుంటాము. లైక్ మరీ సాలిడ్గా కాదు, మరీ లిక్విడ్గా కాదు, మిడిల్ ఫార్మ్ ఆఫ్ టెక్స్చర్ ఉంటుంది కదా, ఆ విధంగా చేసుకుంటాము. ఇంకా ఉగాది పచ్చడి అంటే మాకు తెలిసిందే కదా, షడ్రుచులు. ఆ షడ్రుచులన్నీ నేను ఇంకా వేసేస్తున్నాను. తీపి, కారం, ఉప్పు, పులుపు, వగరు అండ్ చేదు, ఈ 6 రుచులు కలిస్తేనే ఉగాది పచ్చడి. ఇంక నేను ఇక్కడ ప్రాసెస్ అయితే ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. యాజ్ ఇట్ ఈస్ మీకు వీడియోలో ఏదైతే కనిపిస్తుందో ఇంకా క్లారిటీగా ఉంది కాబట్టి నేను దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా దాని రెసిపీ ఏమైతే చెప్పట్లేదు. నైవేద్యాలు అండ్ ఉగాది పచ్చడి అయిపోయాక పూజ దగ్గరికి అయితే వచ్చేసాను. ప్రవీణ్ అయితే నీట్గా సర్దేసి పెట్టారు పూజ దగ్గర అంతా. ఇంకా నేను నైవేద్యాల కోసం అరిటాకులు తీసుకున్నాను. అరిటాకుల్లో నైవేద్యాలు పెడదాము అని చెప్పి, అరిటాకుల్లో భోజనం చేసినా చాలా బాగుంటుంది, అది మంచిది కూడా మనకి. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్స్లో మనం అంత టైం కానీ ఏది ఇవ్వలేకపోతున్నాము. సో అట్లీస్ట్ నైవేద్యం అరిటాకులో పెడితే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆ నైవేద్యం మనం తినొచ్చు అని చెప్పి దేవుడికి పెట్టాక ఇంకా నాకు ప్రవీణ్ ఒక్కొక్క నైవేద్యం తీసుకొచ్చి అయితే ఇస్తున్నారు.
అయిపోయాను. పూజ అండ్ వంట అంతా కంప్లీట్ అయిపోయాక మంచి మంగళగిరి కాటన్ శారీ కట్టుకున్నాను. ఇది మా అత్తగారు నాకు గిఫ్ట్ చేసిన శారీ. ముద్దపప్పు, దొండకాయ ఫ్రై, ఉగాది పచ్చడి, సేమియా, దద్దోజనం అండ్ పులిహోర అండ్ సాంబార్. ఫుల్ ముక్కలు వేసి సాంబార్ పెట్టాను. మమ్మీ వాళ్ళైతే వచ్చేసారు. మమ్మీ వాళ్ళతో పాటు అనుకోకుండా మామయ్య, అత్తయ్య అండ్ చిన్నమ్మమ్మ వచ్చారనమాట. నేను చిన్నమ్మమ్మ అయితే తన నాన్నను, బికాస్ తన పేరు కృష్ణప్రియ. అందరూ కిట్టక్క అని పిలుస్తారు ఇంట్లో, మా మమ్మీతో సహా. మా మమ్మీకి పిన్ అయినా మాకు అలాగే అలవాటైపోయింది. యా, హౌ ఇస్ మై ఫుడ్? నేను కష్టపడి చేసిన వంట. నెక్స్ట్ అత్తయ్య ఎలా ఉంది చెప్పు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అది థమ్స్ అప్. అది మై మామ్ హెల్పింగ్ మీ. తమ్ముడు నెయ్యి నేనే పెట్టేస్తున్నాను. పోలీస్ నెయ్యి చక్కగా వెళ్ళిందో. ఇప్పుడు ఇదిగో బూరు మాత్రం మమ్మీ చేసింది. ఉప్పు తక్కువ వేసాను మళ్ళీ. ఏమో ఊరు మాట్లాడవా? అన్ని సగం సగం తింది. చెప్పు ఐ వాంట్ యువర్ రియాక్షన్. మరి ఎలా చేశాను అది చెప్పు ఫాస్ట్ చెప్పు. తింటున్నాడులే, బాగానే ఉంది. తినొచ్చేసి మా మామయ్య వాళ్ళ అబ్బాయి, చిన్ని బుడ్డోడు మా ఇంట్లో, క్యూటెస్ట్ ఫెలో అండ్ అల్లరి కూడా ఎక్కువే వాడికి, బట్ క్యూట్గా ఉంటాడు. ఇంకా క్యూట్గా తింటున్నాడని చెప్పి క్యాప్చర్ చేశాను అనమాట. అక్కడ మా మామయ్య ఆబ్వియస్లీ కొంతమంది కెమెరా షై పర్సన్స్ ఉంటారు, సో ఇంకా తను మాట్లాడలేకపోయాడు, జస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు అనమాట. ఇంక అందుకే నేను వీడియో ఆపేశాను. ఇంకా లంచ్ చేయడం అయిపోయాక ఆబ్వియస్లీ ఫ్యామిలీ టైం అంటే ఫ్యామిలీ ఫొటోస్, ఫ్యామిలీ వీడియోస్, ఇంకా అదే జరుగుతుంది అక్కడ. అక్కడ చిన్న కామెడీ ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా నేను షూట్ చేసేసరికి ఇంక ఇదే వైరల్ అయిపోతుంది, అది కానీ పెట్టకు నువ్వు అని చెప్పి ఇంక వాళ్ళందరూ అంటున్నారు. మమ్మీ ఇంటికి నా వంట ఎలా ఉంది? పాయసం సూపర్, కొబ్బరి పచ్చడి సూపర్, సాంబార్ సూపర్. సాంబార్ అంటే ప్రవీణ్ సాంబార్ అని చెప్పాలి, అది సూపర్. దొండకాయ ఫ్రై సూపర్, పప్పు సూపర్, ఎవ్రీథింగ్ సాంబార్ చూసాం, ఎవరెస్ట్ సాంబార్ చూసాం. ఈ ప్రవీణ్ సాంబార్ ఏంటి? అదే మ్యాజిక్. మీరు కూడా ట్రై చేయండి ప్రవీణ్ సాంబార్. ఇంకా ఫ్యామిలీ టైం అయ్యాక ఆబ్వియస్లీ టీ టైం కూడా వస్తుంది. టైం అప్పటికి 4 అయింది. ఇంకా టీ అయితే పెట్టేసి ఇచ్చేసాను వాళ్ళకి. ఇంక ఈవినింగ్ అయితే టెంపుల్కి వచ్చేసాం నేను ప్రవీణ్, బికాస్ మార్నింగ్ మాకు టైం కుదరలేదు.
వంట ఇంకా పూజ చేసుకోవడము, ఈ ఇల్లు డస్టింగ్ అంతా మార్నింగే చేసుకోవడము, మాకు అలా టైం సరిపోయింది. ఇంటికి రిలేటివ్స్ రావడం, మళ్ళీ గుడికి వెళ్తే మళ్ళీ వంట లేట్ అవ్వచ్చు అని చెప్పి ఇంకా గుడికి అయితే వచ్చాం. రామాలయం ఎంత పీస్ఫుల్గా అనిపించిందో ఆ రోజు మాత్రం. ఇంకా దండం పెట్టేసుకొని దేవుణ్ణి దర్శించుకొని లాస్ట్లో మనం చేసేది ఏంటి, ఆబ్వియస్లీ పులిహోర కోసం వెయిట్ చేస్తాము. ఇంకా నేను అలా వెయిట్ చేసి కొంచెం పులిహోర తినేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాం. దాట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యామిని ప్రవీణ్ వ్లాగ్స్.